తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడిన రోజుల్లో ఉద్యమకారులు అదుపు తప్పలేదు. సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా నోరు జారలేదు. నాటి సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు పనినా ఎగిర్తపడలేదు. ఒక ఆంధ్రవాడిపైన దాడికి దిగలేదు. వాళ్ళ వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టలేదు. వారి మీడియా ఆఫీసుల మీద రాయి విసరలేదు. ఇంత రచ్చ చేయలేదు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఉద్యమాన్ని నడిపించిన దశలో దిశలో కేసీఆర్ కనబర్చిన పరిణతి విజ్ఞత అది. స్వరాష్ట్ర సాధనలో వందలాది మంది ఆత్మార్పణ చేసుకున్నారే తప్ప నాడు ఏనాడు హింసకు తావులేదు. ఒక్క రక్తపు చుక్క చిందలేదు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ పాలించేందుకు ఆంధ్రులు కుయుక్తులకు పాల్పడుతున్నారు. అందుకు గుంపు మేస్త్రి స్వరం పలుకుతున్నాడు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మీడియా సంస్థల ద్వారా దుష్ప్రచారాలు మొదలు పెట్టించాడు. కేసీఆర్ కుటుంబంపై దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి కాదు, యావత్ తెలంగాణను భంగపాటుకు గురిచేసే కుటిల ప్రయత్నం. మన తెలంగాణపై పక్క రాష్ట్రపోడి కుట్రల భాగోతానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సమైక్య పాలన నాటి కుయుక్తులను అమలు చేసే క్రమంలో రైఫిల్ రెడ్డిని టూల్గా వాడుతున్నాడు నారా నాయుడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎల్లో జర్నలిజంతో విషం చిమ్ముతున్నాడు. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు నారాబాబు నాటకాలు మొదలుపెట్టాడు. తన శిష్యుడు ఓటుకు నోటు దొంగ రేవంత్ను కీలుబొమ్మలా ఆడిస్తూ తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు. టీడీపీ డబ్బు కొట్టే మహాన్యూస్ వంశీని వాడుకుంటూ వాస్తవాలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. జర్నలిజం ముసుగులో నీచపు రాతల వ్యభిచారానికి తెరలేపాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి తెలంగాణను అస్థిరపరచాలన్న కక్షతోనే మహాన్యూస్ లాంటి కొన్ని మీడియా సంస్థలను ఆయుధాలుగా వాడుతూ ఆంధ్రబాబు విషం కక్కిస్తున్నాడు. మహాన్యూస్ వంశీయే కాదు, యావత్ ఆంధ్ర మీడియా చేస్తుంది 100కి 100 పాళ్ళు డర్టీ జర్నలిజమే. ఆ మాటకొస్తే ఇది కేసీఆర్ కాలం కాదు, కేటీఆర్ కాలం. ఆయన ఊరుకున్నా ఆయన అభిమానులు ఊరుకోరు. కేసీఆర్ మీదో కేటీఆర్ మీదో ఆ కుటుంబం మీదో పిచ్చి కూతలు చెత్త రాతలు రాస్తే తగిన శాస్తి తప్పదని ఇదివరకే చెప్పారు. పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోగా మరింత గలీజు రాతలకు తెగబడితే అందుకు తగిన ఫలితం కూడా అనుభవించక తప్పదు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు. కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు, చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి. అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది, కొత్త ఏమీ లేదు. మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం దీన్ని, అందులో సందేహం ఏమీ లేదు. ఏముందని ఫోన్ ట్యాపింగ్, ఒక్కడొక్కడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడిచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి? ఎక్కడ విన్నారు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం. కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది దుర్మార్గం? ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని
ఒక సీరియల్ లాగా కూడా కాదు, సీరియల్ల సిరీస్ నడుపుతున్నారు. ఒక్కడు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం, నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా? ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? ఇగో ఇది మా ఫోన్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు, దీంతో నాకు నష్టం కలిగించిండ్రు, నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు, నా పరువు ఏదైనా తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు? నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు. ఎవడి సంభాషణ వినే అక్కడ మాకు లేదు. ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు, మగవాళ్ళ ఫోన్లు విన్నారు, ఇంకోరు ఫోన్లో విన్నారు. వీళ్ళ ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరి ఫోన్ని ఎవరి దొంగతనం బయట పెట్టినారు, ఎవరిని పెళ్ళాలని సమాచారం ఇచ్చిర్రా? మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేనికి భయపడుతున్నారు? మీరు ఎవరు తప్పుడు పనులు చేశారా ఫోన్లలో మాట్లాడి? మిల్లర్కి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా? మీ వాడు పలానాతో మాట్లాడిన వాడికి చెప్పినరా? గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ ఉద్యమకారులపై, కేసీఆర్ కుటుంబంపై కుట్రలు మరింత పెరిగాయి. రేవంత్ రెడ్డితో కలిసి ఆంధ్రబాబు, మోదీ కుయుక్తులు పన్నుతున్నారు. మన రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ఈ తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై విష ప్రచారం చేస్తూ కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కాళేశ్వరం పైన, మేడిగడ్డపై ఉద్దేశపూర్వక కుట్రలు చేస్తున్నారు. ఆంధ్ర మీడియాలో వాళ్ళ రోత, సోషల్ మీడియాలో విషం కక్కుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహంపై కుట్రలు పన్ని బతుకమ్మ లేకుండా ఎత్తులు వేశారు. తెలంగాణ ఉద్యమ చిహ్నాలపై కుట్రలు చేస్తూ ఆంధ్ర సంస్కృతిని మళ్లీ తెలంగాణపై రుద్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇప్పటికే గద్దర్ అవార్డుల పేరుతో తెలంగాణ వ్యతిరేక సినిమాల సంస్కృతిని మళ్లీ తెలంగాణపై రుద్దే కుట్రలకు తెగబడ్డారు. తెలంగాణ సింగర్లను, కళాకారులను అణగదొక్కుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను కేసుల్లో ఇరికిస్తూ సునకానందం పొందుతున్నారు. ఏ మనిషికైనా తన మానానికి కానీ, ప్రాణానికి కానీ, ఆస్తికి కానీ అవతలి వాళ్ళు ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే స్థితి మన వైపు నుంచి లేకున్నా ఏకపక్షంగా వాడు కనుక అటువంటి దాడి చేస్తే ప్రతిఘటించే శక్తి సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంది. మీ వైఖరి మార్చుకోకపోతే బంక జడ్తది నా కొడుకులారా అని చెప్పి హెచ్చరించేటువంటి సందర్భం. సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. తెలంగాణలో మిగిలిపోయినటువంటి మన కర్తవ్యాలని మనం నిర్దేశించుకోవాలి. భవిష్యత్ తెలంగాణ కోసం మనం ఇంకేం చేయాలో దానికోసం పట్టుదలగా ఉండాలి. పునఃప్రతిజ్ఞ చేయాలి, కుట్రలను ఛేదించాలి. మళ్ళీ పరోక్షంగా తెలంగాణలో ఆంధ్రోళ్ళు పాలన చేయాలని చూస్తున్నారు. అందుకే కృష్ణానది నీళ్లకు గండి పెట్టేది పెట్టినారు. ఇలా గోదావరి నీళ్లను కూడా అవతలికి తీసుకుపోవడానికి బనకచెర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మొట్టమొదలు మేల్కొని హరీష్ రావు గారు ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేసినాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. ప్రజల దృష్టిని మరల్చేటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని విషయం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, ప్రధాన స్రవంతి మీడియా వేదికగా తెలంగాణను మళ్ళొక్కసారి భంగపాటు గురి చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి, తిప్పికొట్టాలి, బలంగా ప్రతిఘటించాలి, వాళ్ళ నోర్లు ముయించాలి, వాళ్ళని దారిలోకి తీసుకురావాలని చెప్పి అదే సరైన నివాళి సాయించేందుకని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.
తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్కు ఏపీకి బంధం తెగిపోయింది. ఇదే జీర్ణించుకోలేకపోతుంది ఎల్లో బ్యాచ్. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ కుటుంబాన్ని అందుకే అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. పచ్చిరాతల పచ్చకుట్రలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇంతకీ వారి బాధేంటంటే కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి ముందు 2014 నుంచి 2018 దాకా సాగిన చంద్రబాబు పాలన మరుగుజ్జులా మారింది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు నిటారుగా నిలబడి తెలంగాణ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అధికారం దక్కిన కేసీఆర్ పాలన సక్సెస్ మీటర్ హిమాలయమంతా ఎత్తుగా కళ్ళ ముందుంది. దాన్ని మించి పాలన అందించాలన్న సోయి సత్తా చంద్రబాబుకు లేదు. అందుకే మరోసారి తన కురుచబుద్ధిని బయటపెట్టుకున్నాడు. తన ఓటుకు నోటు నమ్మిన బంటు రేవంత్ను కాంగ్రెస్ మోదీతో కలిసి గద్దెనెక్కించిన కుతంత్రాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తున్నాడు. ఓటుకు నోటు కేసు తీర్పు వస్తే జైలు పాలవడం తప్పని రేవంత్ చంద్రబాబు మోదీ ఆడించినట్టు ఆడుతున్నాడు. కేసీఆర్పై పగ సాధించాలన్న అల్పబుద్ధితో పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తున్నాడు. దక్షిణాదిలోనే పచ్చగా స్వచ్ఛంగా శాంతి భద్రతతో ఉన్న తెలంగాణ అటు మోదీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. కుట్రలు చేసి కాంగ్రెస్ అధికారం దక్కించుకున్న తెలంగాణ ప్రజల మనసులో కేసీఆర్ పాలన తాలూకు జ్ఞాపకాల ముందు తాము నిలవలేమని రేవంత్ రెడ్డి బ్యాచ్కు తెలుసు. దీనికి తోడు గ్యారంటీల గారడిని ప్రజల ముందు బీఆర్ఎస్ నేతలు ఎండగడుతుండడంతో రేవంత్తో పాటు ఆయన వెనక ఉన్న చంద్రబాబు, మోదీ, రాహుల్ గాంధీకి మింగుడు పడతలేదు. అందుకే ముప్పెట కుట్రల దాడిని మొదలు పెట్టారు. ఒక్కొక్క రంగాన్ని నిర్వీర్యం చేసే ఎజెండాను అమలు చేస్తున్నారు. నిరుడు విభజన అంశాలపై భేటీ మాటును తెలంగాణ విధ్వంస పాలన రచనకు నాంది పడింది. ఎట్లా తెలంగాణను విధ్వంసం చేయాలి, ఎట్లా దివాలా స్టేట్గా చిత్రీకరించాలి, ప్రభుత్వం ఏ రకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఏపీ ఎలా వాడుకోవాలో బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి తెలంగాణ ప్రగతిపై తూటాల వర్షం కురిపించే క్రిమినల్ పాలిటిక్స్కు తెరలేపారు. రేవంత్ హయాంలోనే తెలంగాణను వీలైనంతగా దెబ్బతీసేలా ఎత్తుగడలు రచించారు. తెలంగాణ ప్రగతి ధ్వంస రచనను పక్కగా అమలు చేస్తున్నారు. పదేళ్లు పరమాద్భుతంగా వెలిగిన తెలంగాణను సర్వనాశనం చేయడమే ఎజెండాగా రేవంత్ విధ్వంస పాలన సాగిస్తున్నారు. గురువు ఆదేశాలతో మొదట తెలంగాణను అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా ప్రొజెక్షన్ చేశాడు గుంపు మేస్త్రి. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ఆటోమేటిక్గా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నది ఆంధ్రబాబు అసలు కుట్ర. అందుకే రేవంత్తో హైడ్రా, మూసీ పేరిట పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లపై బుల్డోజర్లు తోలించాడు. ఎంత దుర్మార్గం అంటే కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ విధ్వంసకాండ సాగిస్తున్నారు. సుప్రీంకోర్టు సీరియస్ అయినా ఇష్టారాజ్యంగా రేవంత్ రెచ్చిపోతున్నాడంటే దానికి కారణం చంద్రబాబు, మోదీ ఉన్నారన్న అహంకారమే. ఆంధ్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాడు. ఇప్పటికే హైడ్రా విధ్వంసంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏపీకి తరలి వెళ్లాయి. ఇందుకు గురు శిష్యుల చీకటి ఒప్పందాలే కారణం. కృష్ణా, గోదావరి నీటిని కూడా తరలించుకుపోయే కుట్రలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను పడావు పెట్టాలని, కాళేశ్వరం పనికిరాదని, మేడిగడ్డ కూలిపోయిందని ప్రచారం చేయడం కూడా కుట్రలో భాగమే. చంద్రబాబు సూచించిన ఎజెండాలో భాగంగానే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి విష ప్రచారం అమలు చేస్తున్నాడు. శిష్యుడిని తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న గురువు చంద్రబాబు తెలంగాణ దివాలా తీసిందని, ప్రాజెక్టులు కట్టే స్తోమత లేదని దుష్ప్రచారం చేయిస్తున్నాడు. 3 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను కట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని బేలగా చిత్రీకరించే పన్నాగాని కొనసాగిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెర వెనక డెన్ బాస్గా వ్యవహరిస్తున్నాడు ఆంధ్రబాబు. తెలంగాణకు వ్యతిరేకంగా, ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా గుంపు మేస్త్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. తెలుగు తల్లికి పోటీగా ఉందని చివరకు తెలంగాణ తల్లిపై కుట్రలు చేసి కాంగ్రెస్ హైకమాండ్ వద్దని చెప్పినా వినకుండా విగ్రహాన్ని మార్చాడు. గద్దర్ అవార్డుల పేరిట తెలంగాణ సినిమాలను నిర్లక్ష్యం చేశారు. సీమాంధ్ర సినిమాలకు ప్రాధాన్యమిచ్చాడు. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు మరింత కాలం కొనసాగేలా కుట్రలు చేస్తూ
అందుకు గుంపు మేస్త్రిని పావుగా వాడుకుంటున్నాడు. కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు దిగుతున్నాడు. ఈ పనులన్నిటికీ శిష్యుడిని ఎరగా మార్చుకుంటూ తెలంగాణ అభివృద్ధిపై కొర్రేళ్లు పెడుతూ ఏపీకి నిధులను తరలించుకుపోతున్నాడు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీతో కలిసి ఆంధ్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. బీఆర్ఎస్ను బలహీనపరిచి ఆ పొలిటికల్ స్పేస్ని కూటమి పేరుతో భర్తీ చేయాలని పిచ్చి కలలు కంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నంతకాలం తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడతారు. తెలంగాణ వనరుల దోపిడీ జరగకుండా అడ్డుకుంటారు. రేవంత్ లాంటి రిమోట్ టాయ్స్ ఉన్న కేసీఆర్ ఒక్క పిలుపుతో తెలంగాణ సమాజమంతా ఒక్కటై మరోమారు చంద్రబాబు పచ్చ బ్యాచ్ను తరిమి కొడుతుందని కూడా వారికి తెలుసు. అందుకే ముందుగా కేసీఆర్ ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రజలకు దూరం చేయాలని ప్లానేశాడు. కాళేశ్వరంపై పిచ్చి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు, ఫార్ములా ఈపై లేనిపోని కేసులు ఇవన్నీ చంద్రబాబు, మోదీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కుమ్మక్కుగా చేస్తున్న లక్షిత దాడులే. కేసీఆర్, కేటీఆర్ వైపే జనం నిలబడడంతో ఇంకో మార్గంగా వ్యక్తిత్వ హననానికి తెగబడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ను ఆయన ఫ్యామిలీపై అసభ్యకరమైన ప్రచారానికి తెరలేపారు. ఆంధ్ర మీడియాను విషపు గొట్టాలుగా మార్చి సైకో రాతలతో దిక్కుమాలిన ప్రచారానికి తెగించారు. మొదట కేసీఆర్ కుటుంబాన్ని తమ అరాచకాలకు అడ్డుగా లేకుండా చేసి ఆ తర్వాత మిగతా వారిని తొక్కుకుంటూ పోవాలన్నది అసలు కుట్ర. అయితే కుక్కుమూతి పిందలే అరుపులను నమ్మే అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. అందుకే పక్క రాష్ట్ర పోడి పనికి మాలిన కుట్రలను చీత్కరిస్తున్నారు. పాత్రేతరుల కుట్రలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ను పాతరేస్తామని హెచ్చరిస్తున్నారు. మహాన్యూస్ అనే ఒక విషపురుగు ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి. ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తుంది. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొకటి అక్కడ పులి ఇక్కడ తోకున్నది అనే కార్యక్రమాలు మొదలుపెట్టిరు. ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రైతన్నలకు ఇచ్చిన, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు బురుడి కొట్టించిర్రు, బురదల కలిపిండ్రు, గంగలో దొక్కేసిర్రు. ఇప్పుడు ఒక్కటే పెట్టుకున్నారు, బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టుడు. తెలంగాణలో ఏదైనా టాపిక్ రావాలంటే అది ఫోన్ ట్యాపింగ్ అని ముందట పెట్టి ఓ రోత మాటలు మాట్లాడుకుంటా రోజుకొకడు దీని మీద విషం కక్కుతున్నారు. అసలు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. చెంబుగాడి చెంచలు ఇవన్నీ విషము కక్కుకుంటా న్యూస్లు ప్రచారం చేస్తానే. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ అన్న మీద, హరీష్ అన్న మీద వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా బురద జల్లే కార్యక్రమాలు చేసిండ్రు అనుకోండి, ఈటికా జవాబ్ పత్తర్సే దెంగే. ఇవాల్టి నుంచి చండాలమైన అసభ్యకరమైన మొత్తం థంబ్నెయిల్స్ పెట్టుకుంటా గలీజ్గా రకరకాలుగా చెప్తున్నాడు వంశీ. మొత్తం విషం అంతా కక్కేసుకుంటున్నాడు. సీమాంధ్ర కుక్క ఇట్లే కొనసాగుతాయి. ఈరోజు మా బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాడి చేసిండ్రు. ఇట్లనే ఇంకా ఆపకుంటే ఆ స్టూడియోను కానీ మా మహిళా విభాగం తరఫున కూడా మా మహిళలతో చెప్పు దెబ్బలు తినుడు ఖాయం. ఈ ఒక కేసు పెట్టినాము. దీంతో కూడా మా బీఆర్ఎస్ తరఫున వాళ్ళు చేసిన దానికి ఈ కేసు కూడా స్పందించి నోరు మోసుకోకుంటే మర్యాదగా చెప్తున్నాం, తెలంగాణ బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫు నుంచి చెప్పు దెబ్బలు తినుడు ఖాయం ఈ వంశీకి అని చెప్తున్నాం. ఖబర్దార్ వంశీ. మేము ఆడోళ్ళం దిగుతున్నాము. ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అనే పదం వచ్చి మా బాపు గారి పేరు కానీ, కేసీఆర్ పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ వచ్చింది అనుకో, ఇక మేము ఆడోళ్ళమే దిగి చెప్పు దెబ్బలు కొట్టి ఇప్పుడు ఇట్లా ఉంది. రేపటి నుంచి ఇంకా వేరేగా ఉంటుంది. అదేందో చూపిస్తాం కూడా. ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సీమాంధ్ర మీడియా చిచ్చు పెడుతుంటే మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనం పాటిస్తున్నారు. ఇక్కడ ఆ పాట అన్న మాట పక్కన పెడితే మనుషులుగా ఆలోచించాల్సిన నేతలు సైలెంట్ అవ్వడమే దారుణం. ఇంత చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సీమాంధ్ర మీడియా ఛానళ్లపై ఆవేశం పట్టలేక గులాబీ కార్యకర్తలు దాడి చేస్తే అంతా ఏకమై అన్యాయం గగ్గోలు పెడుతున్నారు. సీమాంధ్ర నాయకులకు, ఆ మీడియాకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు దాసోహమయ్యారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? ఇదంతా తెలంగాణ సమాజం గ్రహిస్తలేదా? వీళ్ళ భరతం పట్టరా?